హై వ్యూవర్స్, ఈరోజు మనం ల్యాప్టాప్కి యూజ్ చేసే కూల్ ప్యాడ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. నేను యూజ్ చేసే కూల్ ప్యాడ్ క్రోమా కూల్ ప్యాడ్. ఇది టాటా వాళ్ళ ప్రోడక్ట్. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. నా ల్యాప్టాప్ వచ్చి యాసిస్ టఫ్ గేమింగ్. ఇట్స్ ఏ గేమింగ్ ల్యాప్టాప్. దీని వెయిట్ వచ్చి 2.2 kgs నుండి 2.5 kgs వరకు అయితే ఉంటుంది. ఈ కూల్ ప్యాడ్ ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ వచ్చి 2.2 to 2.5 kg అండ్ 15.6 inch 15.6 inch ల్యాప్టాప్కి కూల్ ప్యాడ్ అయితే సరిగ్గా సరిపోయింది. 14 inch ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకి, స్టూడెంట్ ల్యాప్టాప్స్, ఆఫీస్ ల్యాప్టాప్స్కి అయితే ఇంకా ఈ కూల్ ప్యాడ్ ఈజీగా వర్క్ అవుతుంది. చాలా స్పేస్ అయితే మిగిలి ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో కూల్ ప్యాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు కూల్ ప్యాడ్స్ ఎందుకు వాడాలి అండ్ ఈ రెండు కూల్ ప్యాడ్స్ మధ్యలో మీకు కంపారిజన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా కూల్ ప్యాడ్స్ ఎందుకు వాడాలి? నార్మల్గా కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నా, ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నా, కంప్యూటర్స్ ఉన్నా, అక్కడ ఏసీ పక్కా ఉంటుంది. ఏసీ ఉండడానికి కారణం ల్యాప్టాప్ హ్యాంగ్ కాకుండా ఉండడానికి. అసలు హ్యాంగ్ ఎందుకు అవుతుంది? హ్యాంగ్ అవడానికి మెయిన్గా ఒక రీజన్ ఉంటుంది. ల్యాప్టాప్ CPU హీట్ అయినప్పుడు ఆ మదర్ బోర్డ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది, లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. సో కంప్యూటర్ హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి ఏసీని పెడతారు. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఏసీ లేని దగ్గర ఎక్కడైనా హాస్టల్స్ లో ఇక్కడ అక్కడ ఉంటే, ఏసీ ఉన్నా కూడా గేమింగ్ ల్యాప్టాప్ అయినా ఏదైనా ఉంటే మరి అంత ఎఫిషియెంట్ గా ల్యాప్టాప్ ఫ్యాన్స్ అయితే వర్క్ చేయవు, CPU ఫ్యాన్స్ వర్క్ చేసినంత. సో కూల్ ప్యాడ్స్ అనేవి వాడతారు ల్యాప్టాప్ కి. సో గేమింగ్ ల్యాప్టాప్స్ కి మనం కూల్ ప్యాడ్స్ పక్కా యూజ్ చేస్తాం. గేమింగ్ ల్యాప్టాప్ వర్క్ పైన కూడా మదర్ బోర్డ్ ని జాగ్రత్తగా ఉంచడానికి, లేకపోతే ల్యాప్టాప్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూల్ ప్యాడ్స్ అనేవి వాడాలి. సో ఈ రోజు కూల్ ప్యాడ్స్ మధ్యలో డీటెయిల్డ్ రివ్యూ ఇవ్వబోతున్నాను అండ్ ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ కూడా ఇవ్వబోతున్నాను. సో వాచ్ ద కంపారిజన్. నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండు కూల్ ప్యాడ్స్ లో జింక్ లో అయితే 5 ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ క్రోమాకి వచ్చేసరికి 2 ఫ్యాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీలో జింక్ వచ్చేసరికి అయితే పైన మెటల్ ఫ్రేమ్ జాలీ టైప్ ఉంది అండ్ మొత్తం జాలీ కాబట్టి ఎయిర్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ ల్యాప్టాప్ స్టాపర్ కూడా పెట్టినా చూడొచ్చు. వెనకాల చూసుకుంటే అయితే ప్లాస్టిక్ బాడీ ఇచ్చిళ్ళు విత్ 2 లెవెల్ ఆఫ్ లెగ్స్, అంటే రెండు లెవెల్ ఆఫ్ లెగ్స్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింగిల్ లెవెల్ చూస్తే కనుక క్రోమాలో అండ్ జింక్ లో సింగిల్ లెవెల్ సేమ్ ఉంటుంది, కాకపోతే అడిషనల్ గా ఒక లెవెల్ ఎక్స్ట్రా వచ్చింది. అది ల్యాప్టాప్ స్టాపర్, అది కింద పడిపోకుండా హైట్ రైజ్ చేసినప్పుడు 2 పోర్ట్స్ అయితే ఇచ్చిళ్ళు అండ్ ఆ కేబుల్ కూడా వాళ్ళు ఇస్తారు. ఈ రెండు ఫ్యాన్స్ అంటే ఆ రెండు వాటితోని మనం ఫ్యాన్ స్పీడ్ తగ్గించవచ్చు, ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు. ఒకటి మిడిల్ ఫ్యాన్ కనెక్ట్ అయి ఉంటది, ఇంకొకటి కార్నర్ 4 ఫ్యాన్స్ కనెక్ట్ అయి ఉంటది. చూడండి, అది ఆఫ్ చేస్తే 4 ఫ్యాన్స్ ఎట్ ఎ టైం ఆఫ్ అయినాయి. కానీ దీంట్లో లైట్ స్కాన్ ఫ్యాన్స్ కి సపరేట్ స్విచ్ ఉండదు. ఫ్యాన్ ఆన్ అయితే లైట్ ఆన్ అవుతుంది, లైట్ ఆన్ అయితే ఫ్యాన్ ఆన్ అయినట్టే. అండ్ ఇప్పుడు మనం క్రోమా గురించి మాట్లాడుకున్నట్లయితే, క్రోమా చూసుకుంటే సేమ్ పైన బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తో వచ్చింది. చూడొచ్చు మీరు పైన మెటల్ ఫ్రేమ్, కాకపోతే 2 ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేసేళ్ళు. ఇది స్విచ్ వచ్చేసరికి లైట్స్ చేంజ్ చేయడం, లైట్స్ ఆఫ్ చేయడం అయితే ఉండదు. దీంట్లో లైట్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇది సింగిల్ రెడ్ లైట్, సింగిల్ లైట్ పెట్టుకోవచ్చు, సింగిల్ గ్రీన్ లైట్ పెట్టుకోవచ్చు, ఇట్లా బ్లూ లైట్ పెట్టుకోవచ్చు, RGB కలర్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్ మనం క్రోమాలో అయితే పెట్టుకోవచ్చు అండ్ ఇలా మనం మార్చుకోవచ్చు. అండ్ ఈ స్విచ్ వచ్చేసరికి, ఈ బటన్ వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్ 6 స్పీడ్స్ ఉంటాయి. ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేయవచ్చు, డిక్రీజ్ చేయవచ్చు. ఇది పవర్ బటన్ వస్తే ఫ్యాన్స్ అనేవి ఆఫ్ అయితే చూడొచ్చు మీరు. ఫ్యాన్స్ ఆఫ్ అయినాయి, లైట్స్ మాత్రం ఆఫ్ అవ్వవు. ఈ కూల్ ప్యాడ్ లో లైట్స్ అయితే ఆన్ అయ్యే ఉంటాయి ఆన్ చేసినంత సేపు. జస్ట్ ఫ్యాన్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ లైట్స్ మార్చుకోవచ్చు అండ్ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం. ఇది ల్యాప్టాప్ స్టాపర్. ఇది మొత్తం హోల్స్ టైప్. ఇక్కడ రబ్బర్ స్టాపర్ కూడా ఉంది చూడండి. వెనకాల చూస్తే ప్లాస్టిక్ బిల్ట్ విత్ సింగిల్ లెవెల్ ఆఫ్ హైట్. ఒకటే లెగ్ ఇచ్చిలు, సింగిల్ లెవెల్ లెగ్ హైట్ అది. అండ్ రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం ఫ్యాన్ స్పీడ్ లో క్రోమా కొంచెం స్పీడ్ ఎక్కువ తిరిగినట్టు అనిపిస్తుంది, కానీ రెండు సేమ్ స్పీడ్ లో తిరుగుతాయి. కాకపోతే ఇక్కడ 2 ఫ్యాన్స్ వచ్చినాయి. మొత్తం ఓవరాల్ ల్యాప్టాప్ కి అయితే గాలి ఎయిర్ డిస్ట్రిబ్యూట్ కాదు. అదే జింక్ లో చూసుకుంటే టాప్ ఎండ్ వరకు ఎయిర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా లాంగిట్యూడినల్ వెన్స్ రావడం వల్ల ఎయిర్ బాగా స్పీడ్ గా వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ దీంట్లో జాలీ టైప్ రావడం వల్ల ఎయిర్ అంత స్పీడ్ గా అంటే మనకు చేయి బట్టి చూస్తే అంత దాకదు. కాకపోతే ఈవెన్ గా ఫ్యాన్ స్పీడ్ అయితే ఓవరాల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ కేబుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది డిస్ప్లేతో వస్తుంది క్రోమా, ఇది డిస్ప్లేతో రావట్లేదు. దీంట్లో ఫ్యాన్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా ఫ్యాన్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు, దీంట్లో ఫ్యాన్స్ ఆఫ్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా ఫ్యాన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. సింగిల్ లైట్ వస్తుంది జింక్ లో, దీంట్లో మల్టీ లైట్ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చేసరికి జింక్ లో 5 ఉన్నాయి, క్రోమాలో
2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోర్ట్స్ కూడా దీంట్లో 2, దాంట్లో 2 ఉన్నాయి. అండ్ స్టాండ్ హైట్ విషయానికి అయితే జింక్లో 2 లెవెల్ ఆఫ్ హైట్స్ వస్తాయి, క్రోమాలో సింగిల్ లెవెల్ ఆఫ్ హైట్ వస్తుంది. ప్రైస్ విషయం మాట్లాడుకుంటే ఎంఆర్పి క్రోమాది 1800, కాకపోతే 700కి క్రోమా రిటైల్ స్టోర్లో మా ఫ్రెండ్కి అయితే వచ్చింది. అండ్ జింక్ వచ్చేసరికి నేను 1 year అవుతుంది కొని, అండ్ అమెజాన్లో కొనుక్కున్నా. అది యాక్చువల్ రేట్ 1800 to 1500 మధ్యలో ఉంటుంది. నాకైతే 900 to 1000 మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఇంకా తగ్గుండొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.